నరసరావుపేటలో ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. రాష్ట్రం బాగుండాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండాలి. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న కూటమి నేతలు, కార్యకర్తలు. నరసరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు, రాష్ట్ర గ్రంథాలయాల పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ కూటమి నేతలు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నరసరావుపేట పార్లమెంటు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర డాక్టర్ సెల్ ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు, జిల్లా పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. వేసవి కాలంలో సీఎం జన్మదినం సందర్భంగా మంచినీటి చలివేంద్రాన్ని ప్రారంభించారు. నరసరావుపేట పట్టణంలో 34 వార్డులలో నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన సీఎం జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. రక్తదానం, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి, అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా నిలిపారని, రాష్ట్రం బాగుండాలంటే భవిష్యత్తు తరాలు బాగుండాలని, మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉండాలని, కూటమి ప్రభుత్వం 10 నెలల పాలనలోనే అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, రానున్న రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని, ప్రతిరోజు ప్రజల్లో ఉంటున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.